హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయానికి సంబంధించిన పోస్టుల భర్తీకి రేపు నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఎటువంటి విద్యార్హతలు ఈ పోస్టుల భర్తీకి ఉండాలి అనే దానిపై మనకు జీవో అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 5 అని చెప్పి సమాచారం అయితే ఉంది. పరీక్షల నిర్వహణ ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 అని చెప్పి ఇచ్చారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది మనకు సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితా అనేది సెప్టెంబర్ 20 అయితే ఉండబోతుంది. ఇలా ఎవరైతే ఎంపికైన అభ్యర్థులు ఉన్నారో వారికి శిక్షణ తరగతులు అనేవి సెప్టెంబర్ 23 నుంచి 28వ తారీఖు వరకు కూడా ఉంటాయి. నగరు పట్టణాల్లో వార్డు కార్యదర్శుల కేటాయింపు అనేది సెప్టెంబర్ 30 అయితే ఉండబోతుంది. వార్డు కార్యదర్శుల బాధితులు ప్రాక్టికల్ తదితరాలపై మనకు శిక్షణ అనేది అక్టోబర్ 7 నుంచి నవంబర్ 16 వరకు కూడా ఉండబోతున్నట్లుగా ఇలా మనకు ఒక పూర్తి షెడ్యూల్ అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. ఓకేనా, ఇక్కడ మీరు చూడవచ్చు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయంటే మనకు ఎంతవరకు కూడా ఈ యొక్క ప్రిపరేషన్ అవ్వడానికి సమయం అయితే ఉందనేది మీరు జాగ్రత్తగా పరిచయం చేయవచ్చు అనమాట. వెంటనే మనకు ఇక నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. అంతేకాకుండా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అనేది చేయబోతున్నారు కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిన తర్వాత మీరు బాగా ఫోకస్ అనేది చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మనకు జీవో కూడా చూద్దాం. ఎస్టర్డే మనకు ఈ యొక్క జీవో అయితే రిలీజ్ అయింది కదా. ఈ యొక్క జీవోని మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి అయితే ఉంచాను. ఓకేనా, అంతేకాకుండా మనకు గ్రామ సచివాలయానికి సంబంధించిన పోస్టుల భర్తీకి ఏదైతే జీవో రిలీజ్ చేశారో ఆ యొక్క జీవోని కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఓకే, అది కూడా మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉందన్నమాట. ఈ వేకెన్సీస్ అన్నింటినీ కూడా మనకు స్థానికతను బేస్ చేసుకుని భర్తీ అనేది చేస్తారు. అంటే 70% స్థానికులకి, మిగిలిన 30% వేకెన్సీస్ని స్థానికేతరులకి అయితే కేటాయిస్తారు. ఓకేనా, ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్ట్కి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి తెలపడం జరిగింది. ఏదైనా సరే డిగ్రీ ఉంటే చాలు ఈ పోస్ట్కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. తర్వాత వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ పోస్ట్కి అయితే పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అని కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా, తర్వాత వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్ట్కి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ సైన్సెస్ ఆర్ ఇంజనీరింగ్ అని చెప్పి అన్నారు. ఓకే, ఇంజనీరింగ్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా సైన్స్ విభాగంలో డిగ్రీ చేసిన వారు కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఈ పోస్ట్కి ఎన్ని గ్రాడ్యుయేట్ అని తెలిపారు. బీఈడీ కానీ ఎంఈడీ కానీ అని మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఎన్ని గ్రాడ్యుయేట్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి సో డిగ్రీ ఉన్నవారు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్ట్కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్ట్కి అయితే మనకు సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకి ఈ యొక్క అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా డిప్లొమా వారికి కూడా అవకాశం అయితే ఉంది. తర్వాత వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్ట్కి అయితే గ్రాడ్యుయేషన్ అనే మనకు సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ చేసిన వారికే ఎలిజిబుల్ అన్నమాట. తర్వాత వార్డ్ ఎనర్జీ సెక్రటరీ ఈ పోస్ట్కి పాలిటెక్నిక్ డిప్లొమాలో మనకు ఎలక్ట్రికల్ చేసిన వారు అర్హులు అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్ట్కి నర్సింగ్ కానీ, ఫార్మడీ కోర్స్ చేసిన వారికి ఎలిజిబుల్ అయితే ఉంది. తర్వాత వార్డు రెవెన్యూ సెక్రటరీ పోస్ట్కి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, సో మనకు గ్రాడ్యుయేట్ ఉన్నవారు మాత్రమే ఈ యొక్క రెవెన్యూ సెక్రటరీ పోస్ట్కి ఎలిజిబుల్ అన్నమాట. ఆ తర్వాత వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ పోస్ట్కి మనం చూస్తే దీన్ని కూడా మనకు డిగ్రీ అనేది కేటాయించడం జరిగింది. ఓకే, గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి అని చెప్పి అన్నారు. ఈ విధంగా మనకు ఈ యొక్క వార్డ్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చిన తర్వాత ఇంకా మరిన్ని వివరాలు కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. మ్యాక్సిమం ఇవే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి వీరికి ఇవ్వచ్చు. కంప్యూటర్ సర్టిఫికేట్స్ అనేవి ఇట్లో మనకు మెన్షన్ అయితే చేయలేదు. ఓకేనా, కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి వీరైతే మెన్షన్ చేయలేదు. కాకపోతే కంప్యూటర్ పరిజ్ఞానం అనేది తెలిసి ఉండాలని చెప్పి అన్నారు. ఓకేనా, 15,000 అనేది పెర్ మంత్గా మనకు ప్రొబేషనరీ టైంలో ఇస్తారంట. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఆఫ్టర్ 2 years తర్వాత మనకు రెగ్యులర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ట్రైనింగ్ అనేది ఇచ్చేటప్పుడు కూడా మనకు ఈ యొక్క కంప్యూటర్ స్కిల్స్ సంబంధించి కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చిన మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.